హలో వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్ తో మమ్మీ. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అని కాదు, ఈవినింగ్ వ్లాగ్ కాదు, వీలైతే డే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడే స్టవ్ క్లీన్ చేశాను. మామూలుగా అయితే నైట్ టైం క్లీన్ చేస్తానని చెప్పాను కదా, నాకైతే చాలా ఇదిగా ఉంది. నా వాయిస్ చూస్తే కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. ఏం లేదండి, కొంచెం జలుబు చేసి ట్యాబ్లెట్స్ వేసుకొని ఉన్నాను నైట్. అది ఇట్లానే ఉందన్నమాట. వాయిస్ కూడా చూడండి కొంచెం బ్రాడ్గా వస్తుంది కదా, రాసుకొని పోయింది. ఇప్పుడు వ్లాగ్ చేయాలని నేను ఎప్పుడైనా కూడా బాధనప్పుడే వ్లాగ్ చేయగలుగుతాను, కొంచెం పని తక్కువ పెట్టుకుంటాను అనమాట. అందుకని మీకు నేను ఈరోజు వ్లాగ్ చేస్తున్నాను. ఎంతవరకు చేస్తానో ఏమో కూడా ఇంకా నాకు అర్థం కావట్లేదు, బట్ నేను ట్రై చేస్తాను వ్లాగ్ చేయడానికి. ఇప్పుడు స్టవ్ తుడుచుకొని పాలు పెట్టేసుకున్నాను. ఈ గిన్నెలన్నీ సర్దేస్తానమాట. ఇప్పుడు అందరికీ ఈరోజు హ్యాపీ టీచర్స్ డే అండి. అందరికీ అంటే అందరికీ కాదు, టీచర్స్ వరకు చెప్తున్నాను. టీచర్సే మనం హ్యాపీ టీచర్స్ డే చెప్పాలని లేదు కదా, టీచర్స్కి ఎందుకు చెప్పాలి, మదర్కి కూడా చెప్పచ్చు, ఫాదర్కి కూడా చెప్పచ్చు. యాక్చువల్గా మనకి ఎవరు ఏం నేర్పిస్తున్నా కూడా వాళ్ళ గురువుతో సమానమే మనం నేర్చుకుంటుంటే. వాళ్ళందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే అండి. నేనైతే డైలీ వ్లాగ్స్ తీస్తున్నాను కదా, డైలీ వ్లాగ్స్ అని షార్ట్స్ అని ఎక్కువే పెడుతున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు చెప్పండి, ఎలాంటి వీడియోసే పెడతాను. కానీ నాకు పిల్లలకి ట్యూషన్స్కి ఇంట్లో పనికి సరిపోతుంది. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను ఇప్పుడు. సో మీరు కూడా నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టుంటే. నెక్స్ట్ ఈ గిన్నెలన్నీ సర్దేసి వస్తాను మీ దగ్గరికి. గుడ్ మార్నింగ్. ఓ మై గాడ్, హ్యాపీ టీచర్స్ డే చెప్తున్నాను. థ్యాంక్ యూ మై డియర్, థ్యాంక్ యూ నాన్న, లవ్ యూ. ఇట్లా మనం పిల్లలకి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ నేర్పించాలండి. వాళ్ళకంటూ ఒక వస్తుంది కదా, వాళ్ళకు కూడా కొంచెం స్పీకింగ్ పవర్ వస్తాయి, మంచి చెడు తెలుస్తుంటాయి. మా వాడు నిద్రలేగానే ముందు నా దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తాడు రోజు. ఇదైతే వీడియో కోసం చెప్పలేదు, వాడు అట్టే వస్తుంటే నేను క్యాప్చర్ చేశాను చూసి. అందులో హ్యాపీ టీచర్స్ డే అని చెప్పాడు నాకు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ రుతు. ఎంత బాగలేకపోయినా ఆడవాళ్ళకి మనం చేసుకుంటానే ఉండాలి కదండి వర్క్ అనేది. ఎంతైనా ఎంత హెల్ప్ చేసినా పక్కన వాళ్ళు మనమైతే చేసుకోవాలి అంతో ఇంతో, అది కామన్ కదా. నాకైతే పని ఉంటానే ఉంటుంది. కాకపోతే ఈరోజు హాలిడే కూడా వచ్చింది కాబట్టి స్కూల్కి కొంచెం మెల్లగా చేసుకుంటున్నాను, లేకపోతే పరుగులు తీస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడైతే నేను కొంచెం స్క్రబ్ వేసుకుంటున్నాను. ఇదైతే ఎవరెస్ట్ స్క్రబ్ అనమాట, ఆల్మండ్ వాళ్ళది, ఆల్మండ్ ఫ్లేవర్. ఇదే వేసుకుంటున్నాను. నేను కొంచెం బ్యూటీషియన్ కూడా ట్రైనింగ్ తీసుకున్నాను లైట్గా, కానీ ప్రోడక్ట్స్ ఏవి వాడనండి. ఇదైతే న్యాచురల్ అని వాడుకుంటూ ఉంటాను. స్క్రబ్ వేసి ఊరికే ఇంట్లోనే బియ్య పిండితో ఫేస్ ప్యాక్ వేసేస్తాను. కొంచెం స్కిన్ బాగా బ్లాక్ అయిపోయిందనమాట ఈ మధ్య, ట్యాన్ వచ్చేసింది. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను స్క్రబ్ వేసుకుందాం అనుకున్నాను, వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ప్యాక్ వేసుకున్నాను. ఈరోజు టిఫిన్ బయట నుంచి తెప్పించుకున్నాను. టిఫిన్కి ఏం వేయలేదు, ఓపిక లేక. సాయి తెచ్చాడు, ట్యూషన్ బాబు. ఇదిగోండి సాయి నవ్వుతున్నాడు. కనిపించాడు మేడం అని పలకరిస్తూ ఉంటే, సార్ టిఫిన్ తెచ్చి ఇవని అడిగాను. రుత్తు కూడా పోయాడు. రుత్తు కూడా పోయి తెచ్చాడు టిఫిన్. హాయ్ అంత చూడండి, అలా టిఫిన్ తెచ్చుకున్నాను అనమాట ఈరోజు. ఈ టిఫిన్ బాగానే ఉంటుందండి, బయట టిఫిన్ అనేది తినకుండా అట్లా ఏం లేదు, బాగా చేస్తారు కాబట్టి తెచ్చుకుంటాను. ఇలాంటివి మాత్రం తినకండి, చెప్పినా వినకుండా చేర్చి తెచ్చుకున్నాడు ఈరోజు రుత్తు. ఇలాంటివి మాత్రం అవాయిడ్ చేయండి. Thank you.
ఓపెన్ చేయండి ఇది. అడుపో తెలుపు కడికెళ్ళి ఒకే లైన్ లో రండి. కనిపిస్తున్నామా? ఇట్లండి లైన్ పెట్టండి. థ్యాంక్ యూ. ఈ టీచర్స్ డేస్లో పడిపోయి లంచ్ చూద్దామని తీయలేదండి. నేనేం వంట చేయలేదు ఈరోజు. బయట నుంచి బిర్యానీ తెప్పించాను అనమాట. ఇప్పుడు బట్టలు ఏంటంటే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. వెళ్ళాలంటే తప్పదు కదండి, సర్దుకోవాలి. ఎక్కడికి వెళుతున్నా కూడా ముందు బట్టలు సర్దాలంటే చిరాకు వస్తుంది, ఓపిక ఉండదు. ఇప్పుడు సర్దాలనిపిస్తుంది. అందుకే ట్రావెలింగ్ అనేది పెద్దగా పెట్టుకోను నేను. మళ్ళీ అక్కడికి వెళితే అమ్మోళ్ళ నుంచి ఇక్కడికి రావడానికి బాధగా ఉంటుంది. అబ్బా అప్పుడే వెళ్ళిపోతున్నామా అనిపిస్తుంది. ఆడకి వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తానండి. మా డాడీతో ఫుల్గా తిరుగుతాను, మా ఆయనతో ఫుల్గా తిరుగుతాను, బాగా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు బ్యాగ్ సర్దాలి తప్పదుగా. మొత్తానికి బ్యాగ్ అయితే సర్దేశానండి. ఇదిగోండి ఇందాక నాగేశ్వరి ఇచ్చిన రింగ్ బాగుంది కదా. ఏదో వాళ్ళ ముచ్చటకు వాళ్ళు తెచ్చారు, వాళ్ళ కోసం నేను పెట్టుకున్నాను, ఇంకా తీయలేదు. బ్యాగ్ సర్దేశాను. రుత్విక్ని నిద్రపుచ్చేసాను. వాడు నిద్రపోకపోతే పనులే అవ్వవు. ఎవరికైనా అంతేనా, లేకపోతే నేనే అట్లా అన్నా నాకు చెప్పండి, కమెంట్ చేయండి. అందుకే చిన్నగా మాట్లాడుతున్నాను. బ్యాగ్ అయితే అయిపోయింది. 5 minutesలోనే సర్దేశాను ఈరోజు. దీనికి ఇప్పుడే ఫుడ్ పెట్టైనా తింటా ఉంది చూడండి. ఇంకా కోతులు వస్తూ ఉన్నాయి. ఇలా ఉంటుంది మా సెటప్. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఎక్కడికి వెళ్తున్నాం రుతు? ఇచ్చుడు ఆ సైడ్. ఓకే. ఫైనల్లీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అల్లుడికి మర్యాద చేస్తుంది, కూతురికి ఇవ్వాల వాటర్. మమ్మీ రుతు ఎక్కడున్నాం? వాడికి ఎంత ఇదో చూడవే, కావాలో ఉన్నాడంట. మా డాడీ వచ్చాడు నా కోసం షాప్ నుంచి. 1 month అయిపోయింది మా డాడీని చూసి. నాకు ఎంత దిగులేసిందో. వీడైతే బూస్ట్ తాగుతున్నాడు. డాడీ ఢిల్లీ నుంచి కార్ తెచ్చాడు. కార్ చూపిరుతూ ఇప్పుడు ఆ జీప్ కోసమే వచ్చాడు నెల్లూరు నాకు తెలిసి. అది కాఫీ, ఇది మా మమ్మీ కాఫీ. అబ్బా ఎన్ని రోజులైందా మమ్మీ కాఫీ తాగి. నేనైతే కాఫీని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఇంకా వ్లాగ్ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇక్కడికి. ఏం చూపించాలి? ఏమి ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు, ఏదో ఒకటి మాట్లాడాలని. ఇప్పుడైతే ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా మా అమ్మతో మా నాన్నతో కబుర్లు చెప్పుకోవాలి కదా. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. థ్యాంక్ యూ.